శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, ఈ రాశి జాతకులు అయితే గనక మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఒక వార్తను వినబోతున్నారు. ఈ వార్త మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది. మీ యొక్క గోచర రీత్యా ఇలాగే జరుగుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే ఇది శుభవార్త, అశుభ వార్త అనేది తెలియాలి అంటే గనక ఖచ్చితంగా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అయితే కుంభరాశి వారి జాతకులు, మీ యొక్క మంచి మనసు, మీ చల్లని చూపు, ఎదుటి వారితో మీ మాట్లాడే తత్వము, అందరినీ ఒకే రీతిన చూసే మంచి స్వభావము, మీ యొక్క గుణగణాలు అన్ని కూడాను ఈ రోజున ఈ వార్త అందడానికి మూల కారణమని చెప్పొచ్చు. ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. అయితే పరిస్థితుల రీత్యా కాస్త ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చును. మీకు రావాల్సిన విజయం కాస్త ఆలస్యం అయి ఉండవచ్చును, కానీ తప్పక విజయం చేకూరుతుంది. ఇదంతా కూడా మీ మంచికే జరిగింది అని కుంభరాశి వారి జాతకులు గుర్తుపెట్టుకోండి. కష్టాలు ఎప్పుడు కూడాను మనకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ప్రతిఫలితం దక్కడం అనేది దైవాధీనము. అయితే ఖచ్చితంగా ఈ రోజున మీరు మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఈ ఒక వార్తను అయితే వినబోతూ ఉన్నారు. సమస్యలు అన్నింటినీ మర్చిపోతారు. ఇంతకు ముందు జీవితం అస్సలు గుర్తుకు రాదు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా వాటిని అన్నింటినీ కూడాను మరచిపోతారు. ఈ యొక్క శుభవార్త మీకు వచ్చి చేరుకుంటుంది. ఈ శుభవార్త విన్నప్పటి నుంచి మీ మనసు ఆనందంతో తేలియాడుతుంది. ఎగిరి గంతేస్తారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభవార్త అందుకున్న ఈ తరుణాన మీకు ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనసులో ఉన్న భారం అంతా కూడాను మటు మాయం అయిపోతుంది. నిరుద్యోగులైన కుంభరాశి జాతకులు, మీకు ఉద్యోగం అయితే రాబోతూ ఉన్నది. ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి సంస్థల మెట్లు ఎక్కారు, దిగారు, కానీ ఒక్క మంచి ఉద్యోగం కూడా మీకు దొరకడం లేదు. గ్రహాల పరిస్థితి నీచంగా ఉండి రీత్యా మీరు ఎంత కష్టపడినా 100కి 200% మీ కష్టాన్ని పెట్టినా కూడాను ప్రతిఫలితం పొందుకోలేకపోయారు. ఇప్పటి వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగం లేని కారణంగా ఎంతో మంది ఎన్నో రకాల మాటలతో మిమ్మల్ని చిత్రవద చేశారు. అయినప్పటికీ కుటుంబం మీకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంది, మద్దతుగానే ఉంది. కుటుంబంలో కష్టాలు చూసి ఆ కష్టాలు మీరు అస్సలు పట్టించుకోవడం లేదు అన్నట్లుగా అందరూ నానా రకాలుగా మిమ్మల్ని నిందించారు. అయితే ఆ కష్టాలు తీర్చడం కోసం మీరు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మీ కుటుంబ సభ్యులకు చాలా బాగా ఎరుక. మీ దగ్గర టాలెంట్ ఉన్నా కూడాను ఉద్యోగం మిమ్మల్ని వరించలేదు. ఇప్పటి వరకు కూడాను మీరు ఎంతో చింతిస్తున్నారు, మనోవేదనకు లోనవుతున్నారు, మనసులో ఎంతో భారాన్ని మోస్తున్నారు. ఆ యొక్క భారం మొత్తం కూడా తొలగిపోయే విధంగా భగవంతుని అనుగ్రహంతో ఈ రోజున మీకు నచ్చిన సంస్థలు, ఎక్కడైతే మీకు ఉద్యోగం అస్సలు రాదు అని మీరు అనుకున్నారో మీ యొక్క ఎక్స్పెక్టేషన్ మొత్తం కూడాను మారిపోయే విధంగా అక్కడి నుంచి మీకు ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించి మీకు ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నట్లు ఆఫర్ లెటర్ తో సహా మీకు మెయిల్ రూపంలో కానీ లేకపోతే గనక ఫోన్ చేసి కానీ తెలియచేస్తారు. ఈ శుభవార్త మిమ్మల్ని చాలా వరకు కూడా తృప్తికి గురి చేస్తుంది. కుటుంబం మొత్తం కూడాను మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తారు. ఇక నుంచి ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడాను అస్సలు మీ దరి చేరవు. ఎందుకు అన్నట్లయితే గనక మంచి ప్యాకేజీతో కూడుకొని మంచి సంస్థ నుంచి ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా అంత మంచి ఉద్యోగం అయితే మిమ్మల్ని వరించబోతుంది. మీ యొక్క టాలెంట్ కి తగ్గట్లుగా ఇలా జరగబోతూ ఉన్నది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగస్తులైన కుంభరాశి జాతకులకైతే మీ యొక్క విద్య, మీ యొక్క వృత్తి, మీ యొక్క నైపుణ్యత
టాలెంట్ ని చూసి ఉన్న ఉద్యోగంలోనే మీకు పై స్థాయి ప్రమోషన్ ను కూడా ఉన్నత స్థాయి అధికారులు మీకు అందించబోతున్నారు. మీకు తగ్గ గౌరవం లభించబోతుంది. మీకు ఇవ్వాల్సిన పురస్కారాన్ని ఈ రోజున సన్మానం చేసి మరి మీ చేతికి అందచేయబోతున్నారు. మీ ఆర్థిక కష్టాలు అన్నీ కూడాను పటాపంచలు కాబోతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగం చేసే చోట కూడాను మిమ్మల్ని చూసి చాలా మంది కూడాను గర్వపడతారు. మీకు తగిన గుర్తింపు వచ్చింది అన్నట్లు అందరూ మాట్లాడుకుంటారు. మిమ్మల్ని కూడా మాటలతో ముంచెత్తుతారు. వారి యొక్క ప్రేమ అభిమానం మిమ్మల్ని చాలా వరకు కదిలించేస్తుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నింటినీ మరచిపోయేలాగా చేస్తుంది. దీనికోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మీరు ఎదురు చూస్తున్న ప్రతిఫలితం ఇంత త్వరగా దక్కిందా అన్నట్లుగా మీ మనసు ఉవ్వుళ్ళూరిపోతుంది. కష్టపడడం మీకు చాలా బాగా ఎరుక. ఒకటి అనుకుంటే గనక అది సాధించడం కోసం ఎంతో పట్టుదలతో ప్రయత్నిస్తారో. రాదు అనే మాటే మీ వద్ద అస్సలు ఉండదు. నేర్చుకుంటూనే ఉంటారు. జీవితాంతము కూడాను నేర్చుకునేంత ఓర్పు సహనం మీ వద్ద అధికంగా ఉంది. కాబట్టే ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఈ వార్త మిమ్మల్ని తప్పక వచ్చి చేరుకుంటుంది. ఉద్యోగంలో ఉన్నవారే కాదండి, మీ యొక్క వ్యాపారం కావచ్చు, లేకపోతే ఏ రంగాల్లో ఉన్నా కూడాను ఈ రోజున పాజిటివ్ వైబ్స్ తో కూడినటువంటి వార్తను అయితే ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటలు దాటాక వినవస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి నుంచి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీ విషయమే కాదండి, ఏ విషయం అయినా కూడాను ఎవ్వరికీ తెలియజేయకూడదు. మీరు ఏం చేస్తున్నా రహస్యంగా ఉంచాలి. మీ దగ్గర ఉన్నటువంటి పని నైపుణ్యతను మెరుగుపరచుకునే ప్రయత్నం నిత్యం చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడాను నీతి నిజాయితీగా ఉండాలి. ఎదుటి వారికి ఉపకారం చెయ్యకపోయినా పర్వాలేదు, అపకారం అస్సలు చెయ్యకూడదు. ఈ విషయం మరి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఎవరు ఏది చెప్పినా చెవికెక్కించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. ఎల్లప్పుడూ కూడా కుటుంబ సభ్యులు మీకు తోడుగా ఉంటారు. ఏ కీలక నిర్ణయం తీసుకోవాలి అన్నా కుటుంబ సభ్యులతో మీరు ఆ యొక్క విషయాన్ని చర్చించండి. వారి యొక్క సలహా సూచనలు తప్పక తీసుకోండి. ఎల్లప్పుడూ కూడాను ఈ విధమైన నైజాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతారు. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆవేశంలో కోపంలో తీసుకునే నిర్ణయాలు అస్సలు మంచివి కావు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక ఖచ్చితంగా మీ జీవితం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తుంది. ఈ రోజున అయితే సమయం కలిసి వస్తుంది. కావున మీరు చేసే ప్రతి పని కూడాను కీలకంగా కలిసి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఎలా ఉండబోతుంది కుంభరాశి జాతకులకు. ఏ విధమైన శుభవార్త మధ్యాహ్నం 2 గంటలు దాటాక మీరు వినవస్తున్నారు. తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.